అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల. శీర్షిక అంతర్ధానమైన అందగత్తె. 8వ భాగం. ఆ రాత్రి 12 గంటలకి తన షెడ్డుకి నన్ను రమ్మని రాశాడు. తనలా రాసినట్లు గాని నేను వస్తున్నట్లు గాని ఎవరికీ చెప్పవద్దన్నాడు. నేను రాకపోయినట్లయితే నా రహస్యం బయట పెట్టేస్తానని బెదిరించాడు. నువ్వు వెళ్ళావా? అడిగింది విశాలాక్షి. వెళ్ళాను. వెళ్ళకేం చేస్తాను? వెళ్ళక తప్పింది కాదు. అందుకే శ్రీరామ్కి మళ్ళీ టెలిఫోన్ చేయలేదు. అతనికి టెలిఫోన్ చేస్తే జరిగిందంతా చెప్పాలి. వైకుంఠాన్ని కలుసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అందువల్ల మర్నాడుకు గాని శ్రీరామ్కి టెలిఫోన్ చేయదలుచుకోలేదు. రాత్రి 12 గంటలకి వైకుంఠం ఉన్న షెడ్డుకి వెళ్ళావు. తర్వాత? షెడ్డు తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. తొయ్యగానే తెరుచుకున్నాయి. లోపల చీకటిగా ఉంది. పిలుద్దామనుకున్నాను. ఇంట్లో వాళ్ళకి వినిపిస్తుందేమోనని సందేహించి పిలవకుండా నెమ్మదిగా లోపలికి వెళ్ళాను. లోపల గదులు చీకటగానే ఉన్నాయి. వైకుంఠం నిద్రపోయాడేమోననుకున్నాను. నెమ్మదిగా వైకుంఠం అని పిలిచాను. కుర్చీలో కూర్చుని ఉన్న అతని ఆకారం బల్ల దగ్గర కనిపించింది. నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాను. దీపం వెలిగించలేదా? అడిగింది విశాలాక్షి. లేదు, చీకట్లోనే వెళ్ళాను. దీపం ఎందుకు వెలిగించలేదు? ఏమో, ఎందుకని చెప్పను. నిజానికి కారణమేమీ లేదు. నేను వెళ్ళిన పని రహస్యమైన పని కావటం వల్ల వెలిగించబుద్ధి పుట్టలేదేమో అన్నది. నువ్వు వెళ్ళిన పనేమిటి? అడిగింది విశాలాక్షి. నా రహస్యం బయట పెట్టవద్దని వేడుకోవటానికి వెళ్ళాను అన్నది శశికళ. నీ రహస్యం బయట పెట్టవద్దని వేడుకోవటానికా? ఆశ్చర్యంగా ఉంది. వాళ్ల రహస్యం కదా నీకు తెలుసు అన్నది విశాలాక్షి. శశికళ జవాబు చెప్పలేదు. తల వంచుకున్నది. సరే చెప్పు, తర్వాత ఏం జరిగింది? అడిగింది విశాలాక్షి. బల్ల దగ్గరికి వెళ్ళాను. వైకుంఠం అని పిలిచాను మళ్ళీ. అతను పలకలేదు. మొహం నా వైపు తిరిగి ఉంది. తల వంచుకుని ఉన్నాడు. ఆ చీకట్లో సరిగ్గా కనిపించలేదు. గట్టిగా పిలవటం మంచిది కాదనుకుని వైకుంఠం అని మళ్ళీ పిలుస్తూ ఛాతీ మీద చేత్తో తట్టాను. వేలికి ఏదో తడిగా తగిలింది. నా వేళ్లు చూసుకున్నాను. నల్లగా ఏదో అతుక్కున్నది. చటుక్కున వెనక్కి వెళ్ళి దీపం వెలిగించి చెయ్యి చూసుకున్నాను. నా ఒళ్ళు వణికింది. తల తిరిగిపోయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. నిలబడలేకపోయాను. అక్కడ్నించే వైకుంఠాన్ని చూశాను. అతని ఛాతీలో కత్తి దిగబడి ఉన్నది. రక్తం బనియన్ మీద నుంచి క్రిందకి కారుతోంది. అతని కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. బాధ, ఆశ్చర్యము, అచేతనంగా ఉన్న అతని ముఖంలో ముద్రపడి ఉన్నాయి. అప్పుడు నాకు కలిగిన భయం మీరు ఊహించాలే కానీ చెప్పలేను. వెనక్కి పరిగెత్తాను. ఇంట్లోనికి వెళ్లే తలుపు, అంటే మెట్ల క్రింద ఉన్న తలుపు తెరిచే ఉన్నది. ఆ తలుపులోంచి పరిగెత్తాను. ఇంట్లో అందర్నీ లేపి హత్య జరిగిందని కేకలు వేయాలనుకున్నాను. కానీ నా గొంతులోంచి మాట పెగల్లేదు. నా కాళ్ళు నా స్వాధీనంలో లేవు. ఒక్కరోజులో 2 చావులు. ఒకటి సహజమైనది, రెండోది ఘోరం. నా కాళ్లల్లో సత్తువ పోయింది. మళ్ళీ స్పృహ వచ్చేటప్పటికి నా గదిలో ఉన్నాను. తెల్లారింది. రంగమ్మ నా పక్కన నిలుచుని భయపడకు అని ధైర్యం చెబుతుంది. రాత్రి జరిగినదంతా నిజంగా జరిగిందా, కలా అని ఒక క్షణం పాటు సందేహం కలిగింది. నాకు జబ్బేమైనా చేసిందేమో. నేనా ఇంట్లోంచి పారిపోవటం, అత్తయ్య పోవటం, వైకుంఠం శవం కనబడటం కలేనేమో అనుకున్నాను. చేతులు చూసుకున్నాను. రక్తం. ఏం జరిగిందని, ఎక్కడికి వెళ్ళావని రంగమ్మ అడిగింది నన్ను. వైకుంఠం చనిపోయింది నిజమేనా అని అడిగాను. నిజమేనని, పోలీసులు వచ్చారని, క్రింద హాలులో ఉన్నారని చెప్పింది. మెట్ల దగ్గరికి వెళ్ళాను. తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే అన్నది శశికళ. విశాలాక్షి 5 నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేదు. శశికళ చెప్పిన విషయాలన్నీ నెమరువేసుకున్నది. ఈ విషయాలన్నీ ఇన్స్పెక్టర్కి చెప్పావా? అడిగింది. ఆ. వైకుంఠం నీకు రాసిన ఉత్తరం అతని శవం దగ్గర ఎందుకు పడి ఉన్నది? నా కూడా తెచ్చాను. నా చేతిలోనే ఉంది. జారి క్రింద పడిపోయిందనుకుంటున్నాను.
ఏదో నీ రహస్యం వైకుంఠాన్ని బయట పెట్టవద్దని ప్రాధేయపడటానికి వెళ్ళానన్నావు. ఆ రహస్యం ఏమిటి? శశికళ తల వంచుకున్నది. నాతో నిజం చెప్పాలి. ఏదీ దాచకూడదు. దాస్తే నీకెలా సహాయం చేస్తాను? అన్నది విశాలాక్షి. నేను వైకుంఠాన్ని హత్య చేయలేదు అన్నది శశికళ దీనంగా. అందుకే ఏదీ దాచకుండా నిజం చెప్పాలి. ఇన్స్పెక్టర్ ఆ విషయం నిన్ను అడగలేదా? అడిగారు. మరి చెప్పలేదా? చెప్పనన్నాను. సరే, నాతో చెప్పాలి అన్నది విశాలాక్షి. శశికళ విశాలాక్షి కళ్ళల్లోనికి చూసింది. ఎవరికీ చెప్పనని, ముఖ్యంగా శ్రీరామ్కి చెప్పనని మాట ఇవ్వాలి అన్నది. విశాలాక్షి తల తిప్పింది. నేను అటువంటి వాగ్దానాలేమీ ఇవ్వను. కానీ ఒక విషయం వాగ్దానం చేస్తాను. ఎవరికైనా ఆ విషయం చెప్పదలిస్తే నీ మేలు కోసమో నిన్ను ఆపదలోంచి తప్పించేందుకే చెబుతాను అన్నది. నాకు ఇంతకు ముందే పెళ్ళయింది అన్నది శశికళ. విశాలాక్షి ఆశ్చర్యపడలేదు. తల ఊపి చెప్పు అన్నది. పోయిందే నా మేనత్త, ఆవిడ కొడుకు నా భర్త అన్నది శశికళ. విశాలాక్షి ఏదో అడుగుదామనుకుని అడగకుండా ఊరుకున్నది. 3 ఏళ్లయింది పెళ్ళయ్యి. శశికళ అతి కష్టంతో చెప్పింది. విశాలాక్షి కళ్ళల్లోనికి చూసి తల వంచుకున్నది శశికళ. నీ భర్త పేరేమిటి? పురుషోత్తం. ఇప్పుడెక్కడున్నాడు? జైల్లో. విశాలాక్షి ఆశ్చర్యంతో చూసింది శశిని. జైల్లో ఎందుకున్నాడు? అడిగింది. అదొక కథ అన్నది శశికళ నిట్టూరుస్తూ. చెప్పు అన్నది విశాలాక్షి. మా నాన్న పోగానే నా మేనత్త, అంటే మా నాన్న చెల్లెలు వచ్చి నన్ను తీసుకువెళ్ళింది. ఆమె తప్ప ఈ ప్రపంచంలో నా అనేవాళ్ళెవరూ లేరు నాకు. ఆవిడ బందర్లో ఉండేది. ఆమెకు సొంత ఇల్లున్నది. ఆమె భర్త పోయి చాలా కాలమైంది. ఒక్కడే కొడుకు. అతనే పురుషోత్తం. బందర్లో నన్ను స్కూల్లో చేర్పించింది. అప్పుడే పురుషోత్తం స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడు. చిన్న వాటాలో తాముండి తతిమా ఇల్లంతా అద్దెకిచ్చి ఆ రాబడితో సంసారం నెట్టుకొచ్చేది మా అత్తయ్య. చెప్పాగా, ఆవిడ చాలా మంచిదని. నన్ను ఎంతో గారాబంగా సొంత కూతురులా చూసుకునేది. నన్ను తన కొడుకుకి పురుషోత్తానికిచ్చి చేయాలనేది ఆమె ఆలోచన. నాతో చెప్పింది. పురుషోత్తం అంటే నాకు ఇష్టమూ లేదు, అసహ్యమూ లేదు. అత్తయ్య ఏం చెప్పినా చేయటానికి నేను సంసిద్ధురాలనే. పురుషోత్తం స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాక ఉద్యోగం వెతుక్కోవటానికి మద్రాసు వచ్చాడు. 1 సంవత్సరం పాటు ఈ ఊళ్ళోనే తిరిగాడు ఉద్యోగం కోసం. అత్తయ్య పురుషోత్తానికి నెల నెలా డబ్బు పంపుతుండేది. నేను స్కూల్ ఫైనల్ వరకు వచ్చాను. పురుషోత్తం మద్రాసుకు వెళ్ళి 2 ఏళ్లయింది. ఉద్యోగం దొరికిందని నెలకి 120 జీతమని రాశాడు. అత్తయ్య సంతోషం ఏమని చెప్పను. ఇల్లు అద్దెకు తీసుకోమని, మేమిద్దరం వచ్చేస్తామని కొడుక్కి ఉత్తరం రాసింది. నా చదువు అంతటితో ఆపుచేసి మద్రాసుకు బయలుదేరాం. ఇక చదువెందుకని, త్వరలోనే 3 ముళ్ళు వేయిస్తానని అత్తయ్య చెప్పి మురిసిపోయేది. పరశువాకంలో పురుషోత్తం ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. పరశువాకంలో పురుషోత్తం ఒక చిన్న ఇల్లును అద్దెకు తీసుకున్నాడు. నెల నెల జీతం డబ్బులు తెచ్చి అత్తయ్య చేతికిచ్చేవాడు. ఇలా 3 నెలలు గడిచాయి. అత్తయ్య నాకు పెళ్లి చేసేయాలని తొందరపడసాగింది. ముహూర్తం పెట్టించింది. శశికళ కళ్ళు మూసుకున్నది. 5 నిమిషాలు మౌనంగా ఉండిపోయింది. పెళ్ళైపోయింది. అత్తయ్య సంతోషం ఏమని వర్ణించను. తనకి ఏ చింత లేదని, తనెంతో పుణ్యం చేసుకోబట్టే తను కోరుకున్న ప్రకారమే జరిగిందని అన్నది. నన్ను చాలా ప్రేమగా చూసుకోమని, నన్ను కష్టపెట్టవద్దని పురుషోత్తమానికి బోధించింది. ఆ రాత్రి, పెళ్లి జరిగిన రోజు రాత్రి ఆగింది శశికళ. ఆ రాత్రి అడిగింది విశాలాక్షి. భోజనాలయ్యాయి. శశికళ మొహం ఎర్రబడ్డది. తర్వాత? ఏమీ లేదు. ఆ రాత్రి 8 గంటలకి మా ఇంటి ముందు ఒక పోలీస్ జీపు వచ్చి ఆగింది. అందులోంచి 4 పోలీసులు ఉద్యోగులు దిగారు. హడావిడిగా లోపలికొచ్చారు. వాళ్ళని చూడగానే పురుషోత్తం మొహం భయంతో పాలిపోయింది. పెరటి ద్వారం గుండా పారిపోవటానికి ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు వెంబడించి
గోడ ఎక్కుతుండగా పట్టుకుని సంకెళ్ళు వేశారు. శశికళ మళ్ళీ కాసేపు మాట్లాడకుండా బరువుగా ఊపిరి పీలుస్తూ ఉండిపోయింది. తర్వాత అత్తయ్య ఏడుపు, నా కంగారు ఏమని చెప్పను, మీరు ఊహించుకోవలసిందే అన్నది. అతన్నెందుకు అరెస్టు చేశారు అడిగింది విశాలాక్షి. ఎవర్నో హత్య చేశాడని అరెస్టు చేశారు. విచారణ జరిగిందా అడిగింది విశాలాక్షి. ఆ, అత్తయ్య రోజూ కోర్టుకు వెళ్ళేది, నేను వెళ్ళేదాన్ని. శిక్ష వేశారు, యావజ్జీవ జైలు శిక్ష. ఎవర్ని హత్య చేశాడు, ఎందుకు హత్య చేశాడు? ఏదో దొంగల ముఠాలో చేరాడట. ఓ ఇంట్లో దొంగతనం చేస్తూ ఉండగా ఆ ఇంటి యజమాని లేచి పట్టుకోబోతే కత్తితో పొడిచాడట అన్నది శశికళ తల వంచుకుని. విశాలాక్షి శశికళ కళ్ళల్లోనికి చూసింది. ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు, ఎన్ని అనుభవాలు అనుకున్నది. తర్వాత అని అడిగింది. అత్తయ్యని ఓదార్చలేక నేను సతమతమయ్యాను. నా దుఃఖం సంగతి అలా ఉంచండి. నాకు ఇటువంటి దుర్గతి పట్టిందే, నా జీవితం ఏమవుతుంది అనే బాధ నాకు లేకపోలేదు. కానీ అత్తయ్యకి ధైర్యం చెబుతూ నా దుఃఖము బాధ దిగమింగేదాన్ని. బందరుకి తిరిగి వెళ్ళటానికి అత్తయ్యకి కానీ నాకు కానీ మనసొప్పలేదు. ఈ ఊళ్ళో ఉండేందుకు డబ్బు చాలదు. నేను ఉద్యోగం చేస్తానని అత్తయ్యకి చెప్పాను. సరేనన్నది. పరుసువాకాన్నించి ఇల్లు మార్చాము. తేనాంపేటలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాము. పత్రికలో ప్రకటనలకి దరఖాస్తు పెట్టడం ప్రారంభించాను. ధర్మారావు గారి ఇంట్లో ఉద్యోగం దొరికింది నాకు. పెళ్ళయిందా అని కృష్ణవేణమ్మగారు అడిగారు. నా భర్త దొంగతనాలు హత్య చేసి జైలుకి వెళ్ళాడని ఎలా చెప్పను? అందువల్ల పెళ్లి కాలేదని అబద్ధం చెప్పేశాను. ప్రతి శనివారం అత్తని చూడటానికి వెళ్ళేదాన్ని. అప్పుడు మాత్రమే మంగళసూత్రం వేసుకునేదాన్ని. చాలా ఘోరమైన పొరపాటు ఏదో జరిగి ఉండాలని, తన కొడుకు హంతకుడు ఎన్నటికీ కాడని, అధికారులు తాము చేసిన పొరపాటు తెలుసుకుని పురుషోత్తాన్ని వదిలివేస్తారని అత్తయ్య నేను వెళ్ళినప్పుడల్లా అనేది. నిజానికి పురుషోత్తాన్ని అరెస్టు చేసినప్పుడే అత్తయ్య మనసు చెడిపోయింది. ఈ రహస్యం వైకుంఠం బయట పెడతాడని భయపడేనా ఆ రాత్రి అతని షెడ్డుకి వెళ్ళావు నువ్వు అడిగింది విశాలాక్షి. శశికళ అవునని తల ఊపింది. అతనికి ఎలా తెలుసుంటుంది? ఏమో, నాకు ఓ మేనత్త ఉందని గాని ఈ ఊళ్ళో ఉంటున్నదని గాని నేనెవరికీ చెప్పలేదు. అయినా ఎలా తెలుసుకున్నాడో మా మేనత్త ఇంటికి వచ్చి ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. నీకు పెళ్ళయిందని, నీ భర్త జైల్లో ఉన్నాడని నువ్వు శ్రీరామ్కెందుకు చెప్పలేదు అడిగింది విశాలాక్షి. శశికళ తల వంచుకున్నది. శ్రీరామ్ని మోసం చేయాలని నేను అనుకోలేదు. ఎన్నోసార్లు అతనికి చెబుదామనుకున్నాను, కానీ చెప్పటానికి సాహసించలేకపోయాను. మొదట మేము సినిమా హాల్లో కలుసుకున్నప్పుడు ఈ విషయం చెప్పలేదు, దాచాను. అతనితో ఇంత సన్నిహిత్యం ఏర్పడుతుందని అప్పుడు అనుకోలేదు. శశికళ కళ్ళల్లో నీళ్లు నిండాయి. మీరు అర్థం చేసుకోవాలి, లేదా నా మాట నమ్మాలి. అతన్ని మోసం చేయాలని కాదు. నా జీవితానికి ఒక దారి కనబడ్డది. నాకు అదృష్టం పట్టబోతున్నది. ఆ సమయంలో అతనికి చెబితే నా మీద అసహ్యం కలగవచ్చు, నన్ను మళ్ళీ చూడకపోవచ్చు. అది భరించలేననిపించింది. అతనంటే పిచ్చి నాకు అన్నది శశికళ. అతని మీద నీకున్న ప్రేమ ప్రశంసనీయమే. కానీ నువ్వు కన్యవేనని అతనికి చెప్పి అతన్ని పెళ్లి చేసుకోవటం మోసం కాదా అడిగింది విశాలాక్షి. శశి కళ్ళు ఎర్రనయ్యాయి. కోపంగా చూసింది విశాలాక్షిని. ఆ విషయంలో నేను అతన్ని మోసం చేయలేదు, నేను కన్యనే అన్నది. శశికళ ఆ మాటలు అంటుంటే ధర్మారావుకి శశికి, కృష్ణమోహన్కి శశికి సంబంధం ఉన్నదని వైకుంఠం సూచించిన విషయం జ్ఞాపకం వచ్చింది విశాలాక్షికి. నీకు పెళ్ళయిన విషయము, ఇప్పుడు నువ్వు నాతో చెప్పిన విషయాలు ఏవీ పోలీసులకు నువ్వు చెప్పలేదా అడిగింది విశాలాక్షి. చెప్పలేదు. నువ్వు నాతో చెప్పిన విషయాలన్నీ నిజమేనా? అబద్ధాలేమైనా చెప్పావా? లేక చెప్పకుండా ఇంకేమైనా విషయాలు దాచావా? ఏదీ దాచలేదు, అన్నీ చెప్పాను. అన్నీ యథార్థాలే. అయితే నేను వెళ్ళగానే మ్యాటర్ని పిలిచి వాంగ్మూలం ఇస్తానని ఇన్స్పెక్టర్తో చెప్పమను.
ఇన్స్పెక్టర్ వచ్చాక మెజిస్ట్రేట్ సమక్షంలో గాని వాంగ్మూలం ఇవ్వనని అతనికి చెప్పు. మెజిస్ట్రేట్ వద్దకు తీసుకువెళ్ళమని అడుగు. తీసుకువెళతాడు. మెజిస్ట్రేట్ సమక్షంలో నాతో నువ్వు చెప్పిన విషయాలన్నీ తూచా తప్పకుండా చెప్పి వ్రాతప్రతి చదివి అప్పుడు సంతకం చెయ్యి అన్నది విశాలాక్షి. శశికళ సందేహిస్తూ చూసి, కానీ అంది నీరసంగా. నీ సందేహం నాకు తెలుసు. శ్రీరామ్కి తెలుస్తుందనే కదూ? తెలుస్తుంది. తెలియక తప్పదు. ధైర్యంగా ఉండు అని చెప్పి విశాలాక్షి వెనక్కి తిరిగింది. ప్రాసిక్యూషన్ సాక్షిగా రావలసిందని ప్రాసిక్యూషన్ వారు నాకు సమన్ పంపించారు అన్నాడు శ్రీరామ్. హడావిడిగా లాయర్ విశాలాక్షి కన్సల్టింగ్ గదిలోనికి వచ్చి, ఆవేశపడకండి, రండి కూర్చోండి అన్నది విశాలాక్షి. శ్రీరామ్ విశాలాక్షికి ఎదురుగా కూర్చున్నాడు. ఈయన నా మిత్రుడు మధు, రచయిత. అప్పుడప్పుడు నాకు కేసుల్లో సహాయపడుతుంటాడు అని మధుని పరిచయం చేసింది. శ్రీరామ్ పక్కకి తిరిగి నమస్కారం పెట్టి మధుని చూశాడు. 25 ఏళ్లుంటాయి. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. ఉంగరాల జుట్టు, విశాలమైన నుదురు, దట్టమైన కనుబొమ్మలు, నల్లగా ఉన్న లోతైన కళ్ళు, సన్నని ముక్కు, పొడుగు చేతులు, సిలుకులాల్చి తెల్లని పైజామా తొడుక్కున్నాడు. నేను ప్రాసిక్యూషన్ సాక్షిగా వెళ్ళను అన్నాడు శ్రీరామ్. వెళ్ళక తప్పదు. నాన్ బెయిలబుల్ వారెంట్ తెచ్చి అరెస్టు చేసి తీసుకెళ్ళిపోతారు అన్నది విశాలాక్షి. శ్రీరామ్ ముఖం వేలేశాడు. విశాలాక్షి గారు, శశికళ విడుదలవుతుందా అడిగాడు ఆదుర్దాగా. ఆమె నిర్దోష అయితే తప్పకుండా విడుదలవుతుంది అన్నది విశాలాక్షి. నిర్దోషేనా అడిగాడు మధు నవ్వుతూ. విశాలాక్షి కనుబొమ్మలు చిట్లించింది. ప్రాసిక్యూషన్ సాక్ష్యం ఏమిటో నాకు తెలియదుగా అన్నది. అయినప్పటికీ వాళ్ల కేసేమిటో నువ్వు ఊహించగలుగుతున్నావుగా విశాలా అన్నాడు మధు. విశాలాక్షి నవ్వింది. కొంత ఊహించగలుగుతున్నాను. కానీ అంతా ఎలా ఊహించటం? తలుపులను గురించిన మర్మానికి ఇన్స్పెక్టర్ ఏం సమాధానం చెబుతాడో, ఏం ఆలోచించాడో తెలుసుకోవాలని ఉన్నది అన్నది విశాలాక్షి. ఏమిటా మర్మం అడిగాడు మధు. శశికళ అంతర్ధానమైన తర్వాత ఆ తెల్లారగట్ట రంగమ్మ చూసినప్పుడు పెరటి తలుపు, వాకిలి తలుపు, మెట్ల కింద తలుపు అన్నీ లోపల గడియలు పెట్టే ఉన్నాయి. హత్య జరిగిన రాత్రి మెట్ల కింద తలుపు ఎవరో తెరిచి ఉండకపోతే శశికళ లోపలికెలా వెళ్ళింది? ఆ తలుపు ఎవరు తెరిచారు? ఈ ప్రశ్నలకి ప్రాసిక్యూషన్ ఏం సమాధానాలు చెబుతుందో చూడాలి అన్నది విశాలాక్షి. నీకు తెలుసా ఆ సమాధానాలు అడిగాడు మధు. శశికళ వాంగ్మూలం నమ్మితే సమాధానాలు కనబడుతూనే ఉన్నాయిగా. కృష్ణవేణమ్మ తలుపు తెరిచి శశికళని బయటికి పంపించి ఉండాలి. శశికళ షెడ్లో ఉన్న శవాన్ని చూడగానే లోపలికి పరిగెత్తి మెట్ల దగ్గర స్పృహ తప్పి పడిపోయిందని చెప్పావు. అదే నిజమైతే శశికళని ఎత్తుకు వెళ్ళి ఎవరో ఆమె గదిలో మంచం మీద పడుకోబెట్టి ఉండాలిగా. మెట్ల క్రింద తలుపు మూసేసి ఎవరో తాళం వేసేసి ఉండాలి కదా. శవం ఉన్న గదిలో దీపం ఆర్పేసి ఉండాలి కదా. ఇవన్నీ చేసిందెవరు? ఎవరా మనిషి అడిగాడు మధు. విశాలాక్షి నవ్వింది. ఆ మనిషి ఎవరో తెలిస్తే హత్య చేసిందెవరో తెలిసిపోతుంది అన్నది. ఆ మనిషి కృష్ణవేణమ్మ కాదని అనుకోవచ్చు అన్నాడు మధు. ఎందుకని అడిగింది విశాలాక్షి. నువ్వు చెప్పిన దాన్ని బట్టి కృష్ణవేణికి డ్రైవర్కి సంబంధం ఉందిగా. తన ప్రియుణ్ణి కృష్ణవేణి ఎందుకు హత్య చేస్తుంది? మనకి తెలియని కారణం ఏమైనా ఉన్నదేమో అన్నది విశాలాక్షి. మధు పెదము విరిచాడు. శశికళ చెప్పినవన్నీ నమ్మినట్లయితే అది అసహజంగా కనబడుతోంది. క్రితం రాత్రి, అంటే శశికళ అంతర్ధానమైన రాత్రి, కృష్ణవేణి అర్ధరాత్రి వేళ మెట్ల కింద తలుపు తెరుచుకుని డ్రైవర్ గదిలోనికి వెళ్ళింది. అతనితో ప్రేమ కలాపాలు సాగించింది. 24 గంటలు కాకముందే అతన్ని హత్య చేసిందనుకోవటం ఎలా? 24 గంటలంటే ఎంత?
1440 నిమిషాలు. ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు జరిగి ఉండవచ్చు ఆలోగా. మధు, నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా? అడిగింది విశాలాక్షి. మధు నవ్వాడు. ఒకటి అనే పరిమితి దేనికి? నువ్వు ఎప్పుడు ఒక సహాయం అన్నా కనీసం 10 పనులకు తక్కువ చెప్పవు అన్నాడు. విశాలాక్షి నవ్వి, ధర్మారావు కుటుంబంలోని అందరి జీవితాల గురించి వివరాలు సేకరించాలి అన్నది. అంటే? అడిగాడు మధు. ధర్మారావు ఎలాంటివాడో, అతని ఆర్థిక స్థితి ఎట్లా ఉన్నది, అతని గుణగణాలు ఎలాంటివో కనుక్కో. అలాగే కృష్ణవేణమ్మ గురించి, ఊర్మిళ గురించి, కృష్ణమోహన్ గురించి, రంగమ్మన్ గురించి, వైకుంఠం గురించి కూడా కనుక్కో. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చి నాకు విషయం చెప్పు. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.